రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ భవనం కూడా సరిగ్గా లేకపోవడంతో చిన్నారులను కేంద్రానికి పంపించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. గత కొన్ని నెలలుగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలోని 4వ కేంద్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రంలో 20 మంది చిన్నపిల్లలు విద్యను కొనసాగిస్తున్నారు. తరచూ అంగన్వాడీ కేంద్రంలోకి పాములు, ఎలుకలు వస్తున్నాయని, దాంతో పిల్లలు భయపడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ భవనం కూడా శిథిలావస్థకు చేరింది. చిన్న వర్షం పడినా భవనం పాడవడంతో పాటు అంగన్వాడీ కేంద్రంలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో భవనం ఎప్పుడు కూలిపోతుందోనని భయపడి తమ పిల్లలను కేంద్రానికి పంపించేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనికి తోడు స్కూల్ పరిసరాల్లోనే స్థానికులు చెత్త వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులు చేయాలని అంగన్వాడీ టీచర్ కోరుతున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రము అంతా గుంతలు అయింది. ఎలుకలు తవ్వడం వల్ల పాడైంది. బండలన్నీ పోయి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. పాములు, ఎలుకలు అవి వస్తున్నాయి. బస్తీ వాళ్ళు పిల్లలు పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎవరైనా సహకరించి ఎంఈఓ కానీ లేకపోతే మున్సిపల్ వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చేసి స్కూల్ బాగు చేస్తే బాగానే కోరుకుంటున్నాం. మీరు ఇంతకుముందు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా ఇట్లా ఉంది ప్రాబ్లం చేయించండి అని చెప్పి? ఇంతకుముందు పేపర్ వాళ్ళు వచ్చి చెప్పినాము. కౌన్సిలర్ వాళ్ళకు కూడా చెప్తే చేయిస్తామని అన్నారు. 2 months నుంచి ఎవరు రాలేదు. పాములు వచ్చినాయి ఇంతకుముందు వచ్చినాయి అంటున్నారు. ఇంతకుముందు పాములు వచ్చినాయి ఒక 1 month బ్యాక్. అప్పటి నుంచే పిల్లలు మాత్రం తగ్గిపోయారు. గ్రామ పంచాయతీ వారు అదేవిధంగా మున్సిపాలిటీ కనుక మున్సిపాలిటీ వాళ్ళే క్లీన్ చేసినట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఆ గ్రామ సర్పంచ్ వర్కర్స్ని పెట్టేసి పని చేస్తూ ఉన్నారు. అక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో డివైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారానే దాన్ని కంప్లీట్ చేపిస్తూ ఉన్నారు. అదే పట్టణానికి వచ్చినట్టయితే ఇది మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆల్రెడీ ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాల హెడ్ మాస్టర్లు అందరూ కూడా ఆల్రెడీ ఆ కౌన్సిలర్లకు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. మాకు క్లీనింగ్ కొరకు ఖచ్చితంగా పంపించని చెప్పేసి వాళ్ళు అనేక పర్యాలు చెప్పడం జరిగింది. నేను కూడా 2-3 పర్యాలు మన కౌన్సిలర్ గారికి మన చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సరిగా పరిశుభ్రత కావట్లేదు. రెగ్యులర్గా పంపిస్తే పాఠశాలను కూడా పరిశుభ్రంగా ఉంటే నీటిగా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.